హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ అమ్మ అంటే. రచయిత్రి గోగ్నేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగ్నేని. మరి కథలోకి వెళదామా? అమ్మ అంటే. కాలేజీకి బయలుదేరబోతూ అమ్మకి చెప్దామని నా గది గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డా. అంతలోనే అమ్మ స్నేహితురాలు దివ్య ఆంటీ మాటలు విని ఉలిక్కిపడ్డా. మీ అమ్మాయికి మీ ఇద్దరు పోలికలేవీ రాలేదు, పూర్తిగా వేరే విధంగా ఉంటుందేమిటా అని నేను ఆశ్చర్యపోతూ ఉండేదాన్ని. మీరు పెంచుకుంటున్న అమ్మాయటగా, ఈ విషయం నిన్ననే నాకు తెలిసింది అందావిడ. నేను ఆ మాటలను విని బొమ్మలా నిలబడిపోయా. అమ్మ ఆవిడకు సమాధానంగా, ఈ విషయం మాకెప్పుడూ గుర్తుండదు, పూర్తిగా మర్చిపోయాం, మాకు కన్న కూతురే అనిపిస్తుంది అని చెప్పింది. ఆ మాటలు నాకు సంతృప్తిని కలిగించినా గానీ మనసులో ఏదో కలవరం. అమ్మ నన్ను చూసి తమ మాటలు విన్నందుకు కాబోలు తత్తరపడుతూ, అపరంజీ, నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడిగింది. దివ్య ఆంటీ వెళ్ళొస్తానంటూ చెప్పి వెళ్ళిపోయింది. నేను అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను మీ పెంపుడు కూతుర్నా, నువ్వు నా కన్న తల్లివి కావా అన్నాను గద్గదికంగా. అమ్మ నా చుట్టూ చేతులు వేసి, ఈ ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పాలి, నీకు అమ్మలా అనిపించటం లేదా అంది. అమ్మవైపు నిశితంగా చూశానే కానీ సమాధానం ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయా. కాలేజీకి వెళ్ళి వచ్చాను గాని నా మనసంతా ఒకటే ప్రశ్న, నా కన్నతల్లి ఎవరు, ఎలా ఉంటుంది, ఎందుకు నన్ను వదిలిపెట్టింది? ఆ రాత్రి ఆ మాటే అమ్మతో అన్నాను. అమ్మ గట్టిగా నిట్టూర్చింది. మాకు పిల్లలు లేరని ఒక శరణాలయం నుండి తెచ్చుకుని పెంచుకున్నాం. నెలల పిల్లగా ఉన్నప్పుడే తీసుకొచ్చాం. అందువల్లనేమో పెంచుకుంటున్నామనే ఆలోచనే లేదు, మా కన్నబిడ్డవే అనుకుంటూ వచ్చాం అని. ఈ మాట నీ మనసులో నుండి పూర్తిగా తీసేయ్ అంటూ మళ్ళీ చెప్పింది. అలాగేనంటూ తల ఊపాను, కానీ పదే పదే ఇదే ఆలోచన మనసులోకి వస్తూ ఉంది. అందుకే అమ్మను ఆ శరణాలయం వివరాలవి అడిగాను. నన్ను కన్నతల్లి ఎందుకు వదిలిపెట్టింది, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది, ఈ విషయాలు తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉందమ్మా అని నా మనస్థితిని తెలియచేశాను. సరే, అంతగా తెలుసుకోవాలనిపిస్తే వెళ్ళి చూడు అంటూ అమ్మ ఆ శరణాలయం ఊరు వివరాలు తనకు తెలిసినవి చెప్పింది. అప్పట్నుండి నేను ఉత్సాహంగా నా ప్రయత్నం మొదలుపెట్టాను. నా కన్నతల్లిని కనులారా చూసి ఆమె చేతుల్లో ఇమిడిపోయి, నన్నెందుకు వదిలేశావమ్మా అని ఆర్తిగా అడగాలనిపించేది. నన్ను పెంచిన తల్లి నా కోరికకు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా అనుమతి ఇవ్వడమే కాకుండా వివరాలను వెల్లడి చేయటం నాకు సంతోషాన్ని కలగజేసింది. ఒకవేళ పేదరికం కారణంగానే నన్ను వదిలిపెడితే, ఇప్పటికీ అదే స్థితిలో ఉంటే, నా పేరునున్న డబ్బుతో ఎలాంటి సహాయం చేయాలనుకున్నా చేయమని ప్రోత్సాహకరంగా చెప్పింది. అవును, నాన్న వ్యాపారం చేస్తూ ఆ లాభాల్లో కొంతగా నా పేరున బ్యాంకులో వేస్తున్నారు. మరి శరణాలయం పేరు వివరాలు తెలిసాయి కనుక వాటి ఆధారంగా నా ప్రయత్నాల్ని ముమ్మరం చేశాను. కన్నతల్లిని కలుసుకోవాలనే నా కోరికను వ్యక్తపరుస్తూ అన్ని మాధ్యమాల్లో ఉత్తరాలు రాశాను. నన్ను కలుసుకోవటంలో అమ్మకు ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే తెలియచేయమని, ఇంకో విధంగా వేరే విధమైన బంధంతో కలిసి చూస్తానని, నేను తన కన్న కూతుర్ననే విషయం బయట పెట్టనని కూడా భరోసానిస్తూ నా కోరిక మాత్రం తీర్చమని వేడుకున్నాను. మా అమ్మ ఈ వేడుకోళ్లను చూస్తుందా, తన ఉనికి నాకు తెలియచేస్తుందా అనే ఆలోచనల మధ్య రోజుల్ని గడుపుతున్నాను. చివరికి అనుకోని విధంగా ఒకరి దగ్గర నుండి సమాధానం వచ్చింది. నా ఆనందానికి అంతులేదు. ప్రేమించిన వ్యక్తితో తొందరపడటం వలన పుట్టిన నన్ను అప్పటి పరిస్థితులను బట్టి అలా శరణాలయం దగ్గర వదలాల్సి వచ్చిందని, అయితే ఆ తర్వాత ఆ వ్యక్తితోనే వివాహం జరగటంతో ఇద్దరూ నా కోసం ప్రయత్నించి అప్పటికే ఎవరో దత్తత తీసుకువెళ్లటంతో మిన్నకుండిపోవలసి వచ్చిందని తెలియచేస్తూ నన్ను వాళ్ల వద్దకు ఆహ్వానించింది. నా తర్వాత తనకు పుట్టిన ఇద్దరు అమ్మాయిలతోనూ కలిసి ఉండొచ్చనే విషయము తెలియచేసింది. కుటుంబంలోని అందరూ కూడా దీనికి అంగీకరించారనే సంగతి తెలియచేస్తూ ఆహ్వానించటం నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. నన్ను పెంచిన అమ్మ సలహాతో నా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాను. నేను బయలుదేరేటప్పుడు అమ్మ ఓ మాట చెప్పింది. నీ చదువు ఇంకా పూర్తి కాలేదు, ఈ సెలవుల్లో మీ అమ్మ దగ్గర ఉండి తిరిగి వచ్చే. నీ చదువు పూర్తయి ఉద్యోగం వచ్చాక అప్పుడు నీ ఇష్టప్రకారం ఆలోచించి ఏమైనా చెయ్యొచ్చు. అమ్మ కళ్ళల్లో నీళ్లు. నేను వెంటనే అమ్మను చుట్టేసి, తప్పకుండా తిరిగి వచ్చేస్తానమ్మా అన్నాను. ఆవిడ పంపిన అడ్రస్ ప్రకారం ఆ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్పై చేయవేయగానే ఎందుకోగాని కొంచెంగా వణుకు వచ్చింది. ఒకరు వచ్చి తలుపు తీసి నన్ను ఆశ్చర్యంగా చూసి, అపరంజీ అనగానే అవునన్నట్లు తల ఊపాను.
ఆమె నవ్వు ముఖంతో దగ్గరికి తీసుకుని లోపలికి తీసుకువెళ్ళింది. బాల్యంలో నేను పోగొట్టుకున్న అమ్మ ప్రేమనంతా అందిపుచ్చుకోవాలనేది నా ఆరాటం. అందుకే ఆ అమ్మను ఒక్క క్షణం కూడా వదలకుండా వెంటనే తిరిగేదాన్ని. ఆ అమ్మ కూడా చాలా ఆప్యాయంగా చూస్తూ నా ఇష్టాలన్నీ వాకప్ చేసి ఆ వంటలన్నీ చేసి పెట్టేది. అపూ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ నా చదువు సంధ్యల గురించి, నన్ను పెంచిన వాళ్ళ గురించి ఆరా తీస్తూ ఎన్నెన్నో కబుర్లు చెప్పేది. ఎంతో ఆనందంగా రోజులు గడుస్తున్నా నాలో ఏదో తెలియని వెలితి. నన్ను కన్న తల్లి అనే భావంతో చనువుగా ఉండాలని ప్రయత్నించేదాన్ని కానీ కొంచెం ఏదో బెరుగ్గా ఉండేది. అందుకేనేమో చెల్లెళ్ళు కూడా నన్ను చిరునవ్వుతో పలకరించేవాళ్ళు గాని దూరంగానే ఉండేవారు. నాన్న కూడా అంతే. నాకెప్పుడూ నన్ను పెంచిన తల్లే గుర్తుకొస్తుండేది. అప్పుడే నాకో విషయం బాగా అనుభవంలోకి వచ్చింది. కన్నంత మాత్రాన కాదు, అమ్మ అంటే పెంచటం వలన మాత్రమే ప్రేమాభిమానాలు కలుగుతాయని. అప్పుడే నాకో పాటలోని ఓ మాట గుర్తుకు వచ్చింది కూడా. కంటేనే అమ్మా నీ అంటే ఎలా అనే పాట. అది పూర్తిగా నిజమని అర్థమైంది. సెలవులు పూర్తవగానే ఇంకో ఆలోచన లేకుండా మా అమ్మ దగ్గరకు ప్రయాణమయ్యా. రైల్వే స్టేషన్ వరకు వాళ్ళు వస్తామన్నా అవసరం లేదని ఒంటరిగానే బయలుదేరా. ఒక్కదాన్ని వచ్చిందాన్ని వెళ్ళలేనా అని వాదించి బయలుదేరాను. దారిలోనే ట్రైన్ బాగా లేటు అని తెలిసి ఒక్కసారి ఆ శరణాలయంకి కూడా వెళ్ళి అక్కడ పిల్లలకు ఏదైనా ఇద్దామా అనే ఆలోచన వచ్చి అటు వెళ్ళాను. శరణాలయం దగ్గర ఆఫీస్ ముందున్న ఆవిడ నా పేరు చెప్పి నేనేదో అడగబోతుండగానే, ఓ మీరా అపరంజి అంటే, మీకు అమ్మగా ఉండటానికి ఆ మధ్య ఒక ఆవిడ వచ్చి పర్మిషన్ అడిగారు, మీరు కలిసారా అంది. నాకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. ఆఫీస్లోకి కొంచెం అయోమయంగానే వెళ్ళి విషయం ఏమిటని ఆరా తీశాను. ఆయన, నీకు చెప్పపోవడమే మంచిదనుకున్నాం కానీ ఇప్పుడు కొంత తెలిసింది కాబట్టి పూర్తిగా వివరం చెప్పినా పర్వాలేదనిపిస్తోంది అంటూ విషయం ఏమిటో విశదీకరించేసరికి నా విస్మయానికి అంతులేదు. నన్ను కన్న ఆవిడ నన్ను శరణాలయంలో వదిలేసి వెళ్ళాక ఒక హాస్పిటల్ నుండి ఉత్తరం రాసిందట. తన అనారోగ్య కారణం వలన పిల్లని వదిలేసి వెళ్ళక తప్పలేదని తెలియచేస్తూ నా గురించి వాకప్ చేస్తే అప్పుడే ఎవరో పెంపకానికి తీసుకువెళ్లారనే కబురు చెప్పారట. దానికి ఆమె చాలా సంతృప్తి చెందిందట. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె అనారోగ్య కారణంగా కన్ను మూసిందని శరణాలయానికి ఆ హాస్పిటల్ వాళ్ళు ఉత్తరం ద్వారా తెలియపరిచారు. అయితే ఆ శరణాలయానికి అప్పుడప్పుడు వస్తూ అనాథ పిల్లలతో కాలక్షేపం చేసే ఒక ఆవిడ నా ఉత్తరం చదవడం జరిగింది. మాధ్యమాల ద్వారా నేను రాసిన ఉత్తరాలు చదివి అమ్మ కోసం నేను ఎంత ఆర్తిగా కలవరిస్తున్నానో తెలుసుకున్నాక ఆవిడ కదిలిపోయి ఎలాగైనా ఆ అమ్మాయి కోరిక తీర్చాలనే అభిప్రాయంతో తనే ఆ అమ్మాయి తల్లిగా పరిచయం అవుతానని చెప్పిందట. అందుకనే ఒక చిన్న కల్పనతో నాకు ఉత్తరం రాసి తన ఇంటికి ఆహ్వానించడం జరిగిందట. అంటే ఆమె మాత్రమే కాదు, ఆ కుటుంబంలోని వాళ్ళంతా కూడా ఎంత సంస్కారవంతులో నాకు అర్థమై ఆశ్చర్యంతో మతిపోయినట్లయింది. ఇంత గొప్ప వ్యక్తులు ఉంటారా అనే విస్మయం కలిగింది. ట్రైన్లో కూర్చోగానే ఉత్తరం రాయటం మొదలుపెట్టేశాను. అమ్మా, నేనిప్పుడే శరణాలయానికి వెళ్ళి అసలు విషయం తెలుసుకున్నాను. అందుకే వెంటనే ఉత్తరం రాస్తున్నాను. నేను కన్న తల్లిని కలుసుకోవాలనే ఆరాటంతో వచ్చాను గాని పెంచటంతోనే ప్రేమాభిమానాలు కలుగుతాయనే విషయాన్ని అర్థం చేసుకోగలిగాను. అయితే నేనిలా రావటం వలన నాకు గొప్ప వరం దొరికింది. నా తపనని ఆర్తిని గ్రహించి ఒక నిందను నీ మీద వేసుకుని దానికి నీ కుటుంబాన్ని ఒప్పించి నాకు ఆనందం కలగజేయాలని అనుకోవటం ఎంత గొప్ప విషయం అమ్మా. నాకిప్పుడు కన్న తల్లిని కలుసుకోలేకపోయాననే అసంతృప్తి ఏమీ లేదమ్మా. ఒక గొప్ప మనసున్న వ్యక్తిని అమ్మగా పొందగలిగాననే ఆనందంతో మనసంతా నిండి ఉంది. నన్ను కన్న తల్లి కూడా నా క్షేమమే కోరుకుని తన అనారోగ్య కారణంగా నన్ను పెంచలేనని అర్థం చేసుకుని యోగ్యులెవరి వద్దకైనా చేర్చాలని ఆలోచించింది. ఆవిడ ఆలోచన ఫలించి నన్నెంతో గారాబంగా పెంచే తల్లిదండ్రుల్ని దేవుడు ప్రసాదించాడు. అంతేనా, ఒక కల్పనతో ఒక గొప్ప మాతృమూర్తి నన్ను తన బిడ్డగా అంగీకరించింది. ఇలా 3 అమ్మల ముద్దుబిడ్డనయ్యాను. ఇంతకన్నా అదృష్టం ఏముంటుందమ్మా. అమ్మా, నీ కూతురుగా నువ్వు అంగీకరించావు కాబట్టి నీ ప్రేమాభిమానాలను పొందిన హక్కుతో అడుగుతున్నాను. నీకే అవసరం వచ్చినా నేను నీ బిడ్డనేనని నాకు తెలియచేయాలి. అదే నేను నిన్ను అడుగుతున్న వరం. నువ్వు శరణాలయంలోని పిల్లలకు తల్లిగా ఎటువంటి సేవా కార్యక్రమాలు తలపెట్టినా నా దగ్గరున్న ఆస్తిని కూడా దానికే వినియోగించాలి. ఈ విషయం తప్పక గుర్తుంచుకుంటావు కదూ? ఇట్లు అపరంజి.
ఉత్తరం రాయటం పూర్తి చేశాక నా మనసు చాలా తేలికైంది. ఆనందం నిండిన మనసుతో మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎటువంటి అసంతృప్తి లేదు. ఇంతటితో అమ్మ అంటే కథ సమాప్తం. వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం.